మనల్ని కట్టిపడేశారు మన చిన్నారులు. వాళ్ళందరినీ అభినందించడానికి ముఖ్యంగా తల్లిదండ్రులకు నమస్కారాలండి. ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి మీరే కారణం. చిన్నారులు, మేము, హర్షిత, గోవింద్ అందరం మంది నుంచి కష్టపడుతున్నాం పిల్లల గురించి. వాళ్ళని ప్రతి టైంలో ఏ టైంలో చెప్తే ఆ టైంలో డ్రాప్ చేసి వెళ్ళారు. తర్వాత నేను మాట్లాడతాను, మీకు కాలాతీతమైంది. ముఖ్యంగా మన అతిథులు మాట్లాడితే మనం సంతోషిస్తాం. థ్యాంక్ యూ అన్న ప్రభాకర్ గారు, రామకృష్ణ, అమని, నేను ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా కళాక్షేత్రం తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. అభినయాన్ని చెప్పాల్సిందిగా వివరించాల్సిందిగా ఈనాటి కళాక్షేత్ర వంశీ ప్రతాప్ గౌడ్ చైర్మన్ గారు, ఆయన తెలంగాణ ఫిలిం ఛాంబర్లో డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే మా ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ కూడా. వారికి చాలా మంచి కార్యక్రమం నిర్వహించారు. ఈనాటి ముఖ్య అతిథి మా ఎందరో అభిమానాన్ని సంపాదించుకున్న ఆమని గారు, అలాగే ప్రస్తుతం చాలా ట్రెండింగ్లో ఉన్న మా ప్రభాకర్ గారు, అలాగే ఈనాటి కార్యక్రమం ఇంకొక ముఖ్య అతిథి మా రామారెడ్డి గ్రంథాలయ చైర్మన్ గారు, అలాగే ఇప్పుడు వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. ఇది నేను మూడోసారి అనుకుంటా కామారెడ్డి రావడం. చాలా చాలా సంతోషం. మా వంశీ అనుకున్నది 100% సాధిస్తారు నా నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మా మేడం గారిని ప్రత్యేకంగా మీరు తప్పకుండా రావాలి మేడం అంటే మన కోసం డెఫినెట్గా కామారెడ్డి ప్రజల కోసం అక్కడ చేస్తున్న ప్రోగ్రాం కోసం నేను వస్తానని చెప్పారు, వచ్చారు. దానికి మా ప్రభాకర్ అన్న కూడా బాగా సపోర్ట్ చేశారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. మీరు రావడంతో మా వాళ్ళందరూ ఒక్కసారి మొత్తం డాన్స్లో మునిగిపోయారు. ఏదేమైనా కానీ మీరు ఈరోజు కూడా అదే స్టెప్ చేశారు. చాలా 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 అందమైన స్టెప్ చేశారు మేడం గారు. చాలా బ్రహ్మాండంగా, అంటే ఇక్కడ కూడా అప్పుడెప్పుడో వచ్చింది సినిమా, ఆ డాన్స్ ఆ స్టెప్స్ ఈరోజు కూడా మేడం గారు బ్రహ్మాండంగా వేశారు. నిజంగా చాలా సంతోషం. అలాగే ఇక్కడ పిల్లలు చాలా అద్భుతం. వెంకటేశ్వర కళ్యాణం చేసిన పిల్లలు మాత్రం చాలా అద్భుతంగా చేశారు. నిజంగా మేము పరవశించిపోయినాం. మా మేడం గారు కానీ, ప్రభాకర్ గారు, నేను కానీ పరవశించిపోయినాం. నిజంగా చాలా మంచి డ్యాన్స్ చూపించాడు వంశీ గారు. అలాగే ముందు చేసిన పిల్లలు కూడా చాలా బాగా చేశారు. దీనికి అర్థం ఏంటంటే మా వంశీ బాగా కష్టపడి వాళ్ళు ఉండే వాలంటీర్స్ అంతా కూడా చాలా బాగా కష్టపడి పనిచేసి ఇంతవరకు లేని అంటే అద్భుతంగా తీర్చడానికి మీరందరి సహకారం చాలా ముఖ్యంగా అవసరం ఉంటుంది. పిల్లలైతే డ్రెస్సులు ఎంత చాలా అందంగా ఉన్నాయి. అందరి డ్రెస్సులు కూడా సినిమాలో ఉండే వాళ్ళు ఎలా ఉన్నాయో కాస్ట్యూమ్స్ అలాగే ఉన్నాయి. తల్లిదండ్రుల గొప్పతనం ఆ పిల్లల కాస్ట్యూమ్స్ అంతా ఉండడానికి. ఎందుకంటే సినిమాలు అయితే ప్రొడ్యూసర్ తీసుకొస్తారు డబ్బులు పెట్టి, కానీ ఇక్కడ మీరు మీ తల్లిదండ్రులు ప్లస్ మా వంశీ గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి వీటిని బాగా చేశారు. చాలా అందమైన మంచి మంచి పాటలు చాలా బాగా చేశారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు ఏదో జ్వరం వచ్చింది అన్నారు, రాలేదన్నారు. వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చినారు. వారు చాలా నిజంగా ఆయన వస్తారేమో అనుకున్నాము. వారు కూడా చాలా మంచి సపోర్ట్గా ఉండే మన వంశీకి సపోర్ట్గా ఉంటారు ఎమ్మెల్యే గారు. వారు కూడా దానికి మాకు బాధగా ఉంది. అయినా ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ వచ్చి దీన్ని మధ్యాహ్నం నుండి ఎలా ఉన్నారో ఎండలో అని చాలా ఉడకపోతే గచ్చిపోతూ ఉంటారు అందరూ. చాలా మంచి కార్యక్రమం. ఇంకా కొంచెం మనకి ఏసీ లాంటివి ఉండేది, బ్రహ్మాండంగా ఉండేది. కానీ తప్పదు, ఇలాంటి విలేజ్లలో కొన్ని కష్టాలు తప్పవు అందరికీ. అయినా దీన్ని కోర్చి ఇంత బాగా చేసిన మా వంశీ గారికి మరొకసారి అభినందనలు. అలాగే టీం అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన అభినందనలు. ఫ్యూచర్లో కూడా మీరు ఏ పని చేసినా
మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ గారు ఫుల్ సపోర్ట్గా ఉంటా. ఎందుకంటే మా వంశీ నాకు బాగా ఆప్తుడు, బాగా కావాల్సిన వారు. కాబట్టి తప్పకుండా ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమాలు చేసినా నేను సపోర్ట్ చేస్తా. గతంలో మనం ఇక్కడ నిజామాబాద్ దగ్గర కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తే నేను వెళ్ళి దానికి అటెండ్ అయ్యి సక్సెస్ చేసినాం. ఫ్యూచర్లో కూడా తప్పకుండా మీరు చేసే ఏ కార్యక్రమానికైనా మా సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా మరీ ముఖ్యంగా మా ఆమని మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. అలాగే మా ప్రభాకర్ గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఇంత లేట్ అయినా ఉండి పిల్లల్ని ఆశీర్వదించడానికి ఉన్నందుకు మీకు కూడా మరొకసారి థ్యాంక్ చెప్తూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ వాలంటీర్స్ ఒక చిన్న ఫెలిసిటేషన్ తీసుకుంటే మాతో పాటు. ఓకే సార్, ఇక్కడ వాలంటీర్స్ అందరూ కూడా పేరెంట్సే సార్, వేరే వాళ్ళు ఎవరు లేరు. వాసు అందరికీ సన్నిహితుడు, అందరికీ స్నేహితుడు శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, మీకు ఇదే మా అక్షరాంజలి. రచయిత, నిర్మాత, నటుడు, దర్శకుడు, దైవాంశ సంభూతుడు, టిఎఫ్సిసి చైర్మన్, ఎవర్గ్రీన్ సిరీస్ సామ్రాట్ శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు అందరికీ సన్నిహితులు. ఆర్కే బ్యానర్ పై అద్భుత సినిమాల సృష్టి, సర్దార్ పాపన్న, జోడీ నంబర్ 1, స్వర్గంలో రామన్న, మొగలు పిల్లల దొంగాటలు వంటి నృత్యాలను అందించారు. చతురత, చాతుర్యం, వినయం, విజయం, సాహిత్యం, సౌశల్యం దాటి వచ్చిన మైలురాలు, హిమ శిఖరము ఎదుగుతున్న కృషి వలుడు, అందరికీ ఒకడే అందరే, చీకటి బతుకుల్లో వెలుగును నింపిన ప్రధాని సినీ జగత్తులో వెలిసిన పినాక వాణి, మీకివే మా ఆత్మీయ అక్షరాంజలు. కూచిపూడి కళాక్షేత్రం, కామారెడ్డి. కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వంశీ ప్రతాప్ గౌడ్ గారికి మీరంతా గట్టిగా చెప్పాలని చెప్తున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఇచ్చేసినటువంటి పెద్దలు ప్రతాప్ గౌడ్ గారికి, రామకృష్ణ గౌడ్ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు ప్రభాకర్ అన్న గారికి, మేడం ఆమని మేడం గారికి, వేదిక ముందున్నటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మా ప్రెస్ మిత్రులకు అందరి కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. నిజంగా వంశీ గారికి తన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయన ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉంటాడు. నాది 87, 88లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటే ఆయన అప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా పట్టుదలతోటి ఒక సంకల్పంతో పనిచేసి విద్యను నేర్చుకునేవాడు. నిజంగా ఆయనకి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాను. నిజంగా మరి ఇంకొక ముఖ్య విషయం, ఇంతమందిని ఆకట్టుకొని ఇంతమంది విద్య నేర్పడినటువంటి వారి బృందానికి, మిత్రులందరికీ హృదయపూర్వక విద్యను తెలియజేస్తా ఉన్నాను. కామారెడ్డిలో మా కామారెడ్డి బిడ్డలు చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నాను సార్ నేను. కామారెడ్డి ఎందుకంటే ఎంతో మంది డబ్బుల కొరకు తిరుగుతూ ఉంటారు, డబ్బులు సంబంధించి సంఘంతో పనిచేస్తారు. కానీ తన భావం ఎప్పుడు కూడా నృత్యం నేర్పాలా, పిల్లలకు ఒక సంఘంతో పనిచేయాలని చెప్పేసి నిజంగా వంశీ గారికి హృదయపూర్వక తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్య విషయం, ఒక డ్యాన్స్ విషయాలు ఆ పేరెంట్స్ వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళ యొక్క సంతోషము వాళ్ళ పిల్లలకంటే ఎక్కువ ఉద్దేశంగా చేశారు. ఆ తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక నేను సభాముఖంగా బుద్ధులు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ నిజంగా బాగా చేశారు, ఎక్సలెంట్ అమ్మా. మీ పిల్లలకు కూడా అదే విధంగా మీరు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుతూ విద్యలో కూడా వారికి సహకరించండి. ఇంకొక చిన్న విషయం, అందరు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి దయచేసి మీ పిల్లలకు ఫోన్లు ఇవ్వకండి. ఫోన్లతో ఎంతో మంది జీవితాలు పాడవుతా ఉన్నాయి. దయచేసి ఎంతో మంది జీవితాలు నాశనమవుతా ఉన్నాయి, దురాగ్రహకు అలవాటు పడుతూ ఉన్నారు. నేను ఇంకో సభాముఖంగా ఈ యొక్క పెద్దల తరఫున ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అవసరం ఉంటే ఫోన్ ఇవ్వండి, అవసరం లేకపోతే ఫోన్ ఇవ్వకండి. ఫోన్లతో జీవితాలు, అమ్మాయిలు పాపం తెలియని వయసులో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి తల్లులు ఒక బాధ్యత తీసుకొని, ఒక తల్లి విషయం ఉన్నా తల్లి బాధ్యత తీసుకొని వాళ్ళకి అవసరం ఉంటే ఫోన్ ఇచ్చి అమ్మాయి ఫోన్ వాడుతుందా ఏమవుతుందో చూడాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అప్పీల్ చేస్తామని చెప్పి దయచేసి కోరుతా ఉన్నాను. నేను తప్పుగా భావించదు దయచేసి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ కాబట్టి భావి తరాలు మన భారతదేశం బాగుండాలన్నా, మన తెలంగాణ రాష్ట్రం బాగుండాలన్నా
భావితరంలో ఇవాళ పిల్లలు పుట్టారు కాబట్టి ఆత్మహత్య కావాలి కాబట్టి వారి మంచి చెడ్డ చూసే బాధ్యత తల్లిదండ్రులని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఉదయపూర్వక తెలియజేస్తూ మరొకసారి గట్టిగా వంశీ ప్రతాప్ గారు తప్పలు కూడా చెప్పుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళని తెప్పించి పాఠకులను రప్పించి అందరినీ మెప్పించి మా చిన్నారులను ఆశీర్వదించడానికి విచ్చేసిన మద్ది చంద్రకాంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతూ ఈ చిన్ని సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా కూచిపూడి కళాక్షేత్రం తరఫున కోరుచున్నాను సార్. నేను మర్చిపోయినా వారు 7 కళల డాన్స్లలో 7 వాళ్ళలో ప్రావీణ్యం పొంది అంటే పాత నిజామాబాద్ జిల్లాలో నాకు తెలిసి ఎవరు కూడా లేరు, ఇండియాలోనే లేరు. తప్పకుండా అంటే ఈరోజు ఎమ్మెల్యే గారు ఉంటే వీరికి పద్మశ్రీ అంటే ఇంతవరకు ఎవరికి వెళ్ళలేదు ఇక్కడ కళలలో పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి అనేది నేను రికమెండ్ చేయాలి. ఎమ్మెల్యే గారిని నేను పర్సనల్ కలిసానని చెప్తా. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఉంటే డెఫినెట్గా రాయండి పైసా, ఎందుకంటే చాలా ప్రావీణ్యత ఉన్న వ్యక్తిని డెఫినెట్గా గుర్తించాలి. ఆయన పద్మశ్రీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో ఇంకా చాలా మంది పిల్లలకు ఆయన నేర్పే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. కూచిపూడి కళాక్షేత్ర కామారెడ్డి వ్యవస్థాపకుడు శ్రీ వంశీ ప్రతాప్ గౌడ్ గారికి, అలాగే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణుడానికి, కామారెడ్డి మా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్న గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకి, వాళ్ళ గార్డియన్స్కి, మీడియా వారికి, మిగతా ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద లెజెండరీ యాక్ట్రెస్, గొప్ప నటీమణి, అంటే మనమందరం ఎంతో ఇష్టపడే ఆర్టిస్ట్ ఆమని గారు. మేడం నమస్కారం. నాకు ఈ సంవత్సరం ఒక అదృష్టం కలిగింది ఏంటంటే మేడం గారి పక్కన యాక్ట్ చేసే అదృష్టం వచ్చింది. అది నాకు జీవితంలో మర్చిపోలేదు. ఎందుకంటే దగ్గర 25,000 ఎపిసోడ్లో యాక్ట్ చేశాను. నేనే టెలివిజన్లో ఎక్కువ ఎపిసోడ్స్ యాక్ట్ చేసిన వ్యక్తిని టెలివిజన్ హిస్టరీలో 30 సంవత్సరాల నుంచి. కానీ ఆ 25,000 ఎపిసోడ్లో కూడా నేను చాలా సంతోషపడి గర్వంగా ఫీల్ అయింది ఆమని గారి పక్కన ఛాన్స్ వచ్చినప్పుడు. చాలా థ్యాంక్స్ మేడం, మీ పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. మీరు అంత బాగా మాతో కలిసిపోయి నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన అందరికీ థ్యాంక్ యూ అండ్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నా మాట మళ్ళించి ఇక్కడికి వచ్చినందుకు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ రామకృష్ణ అన్న ఒక మాట చెప్పాడు, కామారెడ్డిలో ప్రోగ్రామ్ ఉంది రావాలి ప్రభాకర్ నువ్వు ఆమని గారిని అన్న. 30 సంవత్సరాల క్రితం నుంచి నాకు ఫ్రెండ్, గైడ్, ఎందుకంటే కలిసి పనిచేసాము. ఆయన మాకంటే ముందే రైటరు, డైరెక్టరు, యాక్టరు, ప్రొడ్యూసర్ అన్నీ ఆయన. సో ఆయన చెప్పగానే ఇంక నేను ఏం మాట్లాడలేదు. ఓకే అన్న మీరు చెప్పండి, టైం చెప్పండి, వచ్చేస్తామని చెప్పాం. కానీ ఇక్కడ ఎవరు చేస్తారు ఈ ప్రోగ్రామ్ ఏంటో తెలియదు. అంటే సిగ్గుగా ఫీల్ అవుతున్నాను. ఆయన 7 ఆర్ట్ ఫామ్స్ ఒకే స్టేజ్ పైన చేసి ఇంత చరిత్ర సృష్టించిన వ్యక్తి గురించి నేను ఇన్నాళ్ళు ఎలా తెలుసుకోలేకపోయాను అని సిగ్గుగా ఫీల్ అవుతున్నాను. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా కలిసి ప్రత్యక్షంగా అతను చూసినందుకు, అతని పని ఇక్కడ చూసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. హ్యాపీ టు సీ యూ వంశీ ప్రతాప్ గౌడ్, వి రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే మనమేదో సాధించాము, మనమేదో చేసేసామని వదిలేయకుండా మీలో ఉన్న కళలని ఇంతమంది బాలికలకు మీరు నేర్పిస్తూ ఇంత గొప్ప సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి చాలా ర్యాష్గా అంటే ఎలా చెప్తారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే మనం చూడలేకపోతున్నాం. వాళ్ళ రియాక్షన్స్ కానీ వాళ్ళ ఇది కానీ అవన్నీ ఎందుకంటే ఇలాంటి కళలు వాళ్ళు నేర్చుకోకపోబట్టి. ఇలాంటి కళలు నేర్చుకుంటే ఆ సాత్వికత వస్తుంది, వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, బలం వస్తుంది, ఒక బిహేవియర్ వస్తుంది, మర్యాద వస్తుంది. అవన్నీ రావాలి అంటే ఇలాంటి కళలను మన భారతదేశంలోనే ఉంది గొప్ప కళలు ఇలాంటివి. వీటిని ఇలా ముందుకు తీసుకెళ్తూ 10 మందికి నేర్పించే వారికంటే గొప్పవారు ఇక్కడ ఎవరు లేరు సార్. వంశీ ప్రతాప్ గౌడ్ గారు, మీకు డెఫినెట్గా ఈ విషయంలో
ఎంత చెప్పినా తక్కువే సార్. అన్నట్టు పద్మశ్రీ, పద్మభూషణ్, ఏదైనా సరే, ఏదైనా భారతరత్న ఇచ్చినా పర్వాలేదు. సో డెఫినెట్గా ఇలాంటి కళల్ని ప్రోత్సహించాలండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి వేడిగా ఉంది ఏంటి అనుకుంటూ వచ్చినాం. పిల్లలు నాట్యం చేస్తుంటే అవన్నీ మర్చిపోయాము. మేము కూడా పైకి ఎక్కి ఎవరు పిలవకుండా డ్యాన్స్ కూడా చేసేసాం. మేడం గారు డ్యాన్స్ చేస్తుంటే వచ్చిన ఛాన్స్ ఎందుకు వదులుకోవాలని నేను కూడా వచ్చేసి ఏదో పాడేశాను. అండ్ ఈ విషయంలో ఈరోజు పిల్లలు ఎంత బాగా చేశారంటే, ఎస్పెషల్లీ భామా కలాపం కానీ, వెంకటేశ్వర స్వామి ఇది కానీ చాలా అంటే చాలా ప్రొఫెషనల్గా, ఎక్స్ట్రాడినరీగా, అంటే మనకి గూస్ బంప్స్ వచ్చాయండి. జాతిరత్నాలు ఎలాగైతే గూస్ పింపుల్స్ వచ్చాయి. సో చాలా బాగా చేశారు. పిల్లలందరికీ కంగ్రాచ్యులేషన్స్. మీ అందరికీ ఆశీస్సులు. మీరందరూ బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా, ఇంత దిగ్విజయంగా ఆయన నిర్వహించడానికి సహకరించినటువంటి వాళ్ళ టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులు అసలు నిజంగా వాళ్ళు ఎంత పరిగెడుతున్నారు, ఎంత పని చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ యూ అమ్మా అందరికీ. నాకు అందుకే మహిళలంటే ప్రత్యేక గౌరవం అండి. మా ఆవిడంటే కూడా చాలా గౌరవం నాకు. తను లేకపోతే మాకు బతికే లేదు. సో మహిళలు ఎప్పుడు వాళ్ళ వల్లనే ఏ కుటుంబమైనా బాగుంటుంది, ఏ లోకమైనా బాగుంటుంది. సో వాళ్ళు కష్టపడగలరు, ఎంత కష్టమైనా పడగలరు, ఇష్టంగా కష్టపడగలరు. వాళ్ళు చూసుకుంటే తెలిసిపోతుంది. సో ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. విచ్చేసిన వారికి, ఈ పెర్ఫార్మెన్సెస్ చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు. అండ్ కామారెడ్డిలో నా సొంత చెల్లెలు 7-8 years ఉంది. ఒక్కసారి కూడా రాలేకపోయాను. ఏంటో మరి విచిత్రం. వంశీ ప్రతాప్ కూడా తీసుకొచ్చేసాడు ఇక్కడికి, దగ్గరే హైదరాబాద్. కానీ 7-8 years నా చెల్లి ఇక్కడ ఉన్నప్పుడు రాలేకపోయాను నేను. సార్ చాలాసార్లు చెప్పింది కానీ కుదరలేదు. సో ఏదైనా సరే మన చేతుల్లో ఏం ఉండదు. ఎప్పుడు ఎక్కడికి రావాలనేది అంతా ఇంత కనపడ్డాడు కదా ఆయనే చెప్తారు. మొత్తం మన చేతుల్లో ఉండదు. మీకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, ఇంతకంటే గొప్ప కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కామారెడ్డి ప్రజలందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. మా సీరియల్స్ ఇలాగే చూస్తూ ఉండండి. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, అలాగే చామంతి. ప్రస్తుతం ఈ 2 సీరియల్స్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. మీరు మీ పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇష్టమైంది. మా పిల్లలు కూడా నేను అలాగే ఎంకరేజ్ చేస్తున్నాను. మా అబ్బాయి 4 moviesలో హీరోగా చేస్తున్నాడు. మా పాప 3 సినిమాల్లో హీరోయిన్గా చేస్తుంది. ఒక సినిమా రిలీజ్ అయింది మా బాబుది. త్వరలో మీ ముందుకు అన్ని సినిమాలు వస్తాయి. తప్పకుండా చూసి వాళ్ళని కూడా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. స్పెషల్లీ థ్యాంక్స్ టు రామకృష్ణ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా చిన్ని సార్, నా చేతి నుంచి నేను రాసిన ప్రభాకర్ గుడికి అక్షర సుమాంజలి. ఖమ్మం జిల్లాలో జన్మించిన కళామ తల్లి ముద్దు బిడ్డ, వాక్కుని చమక్కుమనిపించే చమత్కార భాషా భూషణుడు, అన్నా అంటే నేనున్నానంటూ తెలుగు టెలివిజన్ ప్రపంచాన్ని స్వాధీనం చేసుకున్న చాణక్యుడు, అంతరంగాలు రుద్రాగాలతో అందరినీ కట్టిపడేసిన అపర భగీరథుడు, 3 ముళ్ళ బంధంతో ఒక్కటైన మలయజ మగధీరుడు మన యాంకర్ ప్రభాకరుడు. హాస్యంతో హత్తుకునే స్పాట్ కామెడీ, సింపుల్ డెలివరీ, డీప్ కనెక్షన్, కళా ప్రస్థానంలో ఎన్నో పురస్కారాలు అందుకున్న బుల్లితెర మెగాస్టార్, తనే దర్శకుడు, నిర్మాత, నటుడు మన ప్రభాకరుడు. ప్రేక్షకుల అభిమానమే బహుమానంగా స్వీకరించే సకల కళా కోవిదుడికి మా అక్షరార్చన. జరిపిస్తున్న మా వంశీ గారికి మరియు మన రామకృష్ణ గారికి, చంద్రకాంత్ రెడ్డి గారికి, మా బుల్లితెర మెగాస్టార్ మా ప్రభాకర్ గారికి, మరి ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకి, పేరెంట్స్కి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, ముద్దు పిల్లలకి, ప్రేక్షకులకి, మీడియా వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలండి. నిజంగా ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ప్రభాకర్ గారు ఏదో ఒక స్కూల్ ఫంక్షన్ అని చెప్పారు, కానీ ఇంత ఒక మంచి ఈవెంట్కి నన్ను తీసుకొచ్చారని తెలిసినప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక పవిత్రమైన స్థలం ఇది. అంటే భరతనాట్యం, కూచిపూడి, ఇవన్నీ క్లాసికల్ డాన్స్ అనేది చెప్పినట్టు ఇప్పుడు అందరికీ తెలియదు, చూడట్లేదు. పాప్ సాంగ్స్, కోడింగ్ సాంగ్స్ చూస్తున్నారు అందరూ.
సో ఇలాంటి ఒక మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతి ఇలాంటి ఒక కళని గుర్తించాలి, మన పిల్లలు అందరూ నేర్చుకోవాలి. నా కూతురు కూడా ఇప్పుడు నేర్పిస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం క్లాసికల్ డాన్స్ అంటే. సో ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు చిన్న చిన్న పిల్లలు ముద్దుగా చేస్తుంటే అసలు ఎంతసేపు మాకు గాలి రావట్లేదు, అయినా కూడా మాకు అది తెలియట్లేదు. అంటే పర్ఫార్మెన్స్ చూస్తుంటే అలా పరవశించిపోయాము. నేను ప్రభాకర్ గారు చాలా ఎంజాయ్ చేసి చూసాం. మేము ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక ఫంక్షన్కి వచ్చాను. నేను చాలా సంతోషంగా ఉంది. నవదుర్గ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ అయితే నిజంగా అమ్మవారు వచ్చిన గూస్‌బంప్స్ వచ్చింది నాకు చూస్తుంటే, అంత మంచిగా చేశారు. ఇంకా శ్రీనివాస కళ్యాణం అయితే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామిని మన ముందు వచ్చినట్టు, ఒక మాకు ఆ వైకుంఠం నుంచి ఇక్కడికి ఏదో వచ్చినట్టు అనిపించింది. నిజంగా చాలా 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 బాగుందండి. బ్యూటిఫుల్, వండర్ఫుల్. ఇంకా మాటలు ఏమి చెప్పడానికి. అందరూ పర్ఫార్మెన్స్ వాళ్ళ విభిన్న పనులు చాలా బాగా చేశారు. ఇంకా అంతకంటే నేను ఏం చెప్పలేను. నిజంగా చాలా బాగుంది. ఈ మధ్యలో ఆ చిన్నపిల్లలు 5 years బేబీ వచ్చి చిన్నప్పుడు బాల్యంతో చేసాం. నాకు చిన్నప్పుడు గుర్తు, నేను ఆడిన ఆటలన్నీ వాళ్ళు చూపించారు. నిజంగా అవన్నీ గుర్తుకొచ్చాయి. మళ్ళీ మనం చిన్నప్పుడు అయిపోయేది అలాంటి ఆటలు ఆడాలనిపించింది నాకు. అంత బాగుంది. సో అవన్నీ గుర్తుకు తెచ్చారు. నిజంగా ఇది మైండ్ బ్లోయింగ్. అసలు ఎంత బాగుందంటే ఈరోజు నేను మర్చిపోలేను. ఈరోజు చాలా బాగుంది. థ్యాంక్ యూ. మళ్ళీ నన్ను కూడా ఇక్కడ తీసుకొచ్చి డాన్స్ ఆడించినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ఒక మంచి ఫంక్షన్కి వచ్చి, ఈవెంట్కి వచ్చి పిల్లలతో అందరితో కలిసి ఇలా ఎంజాయ్ చేసి చూసాను. సార్ చెప్పినట్టు, పెద్దవాళ్ళు చెప్పినట్టు పిల్లలకి ఫోన్ ఇవ్వకండి, వాళ్ళకి ఇలాంటి మంచి సంస్కృతి ఉన్న అవన్నీ మంచి కళలు నేర్పించండి. ఎస్పెషల్లీ పేరెంట్స్ దగ్గరుండి, అమ్మగారులు నాన్నగారు ఏదో పనులు ఉంటారు, మీరు ఫోకస్ చేయండి పిల్లల్ని. అప్పుడే మన పిల్లల ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది. అప్పుడు మన భారతము బాగుంటుంది. మన దేశానికి మంచి పిల్లలు పుట్టుకొస్తారు. సో చాలా నాకు ఎక్కువ మాట్లాడడం తెలియదు, స్టేజ్లో ఏదో మాట్లాడాను. థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు, ఇలాంటి ఒక మంచి ఈవెంట్కి నన్ను ప్రభాకర్ గారు తీసుకొచ్చినందుకు ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ అందరూ రామకృష్ణ గారికి ఇలాంటి అవకాశం, రామకృష్ణ గారికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వంశీ గారు, ఇలాంటివి ఇంకా మీరు ఎన్నో ప్రోగ్రాంలు చేయాలి. ఇలాంటి వాళ్ళు ఉంటేనే ఇలాంటి ఒక ఫంక్షన్ ఇంకా బాగుంది. ఇలా పిల్లలు ఇంకా ఎన్నో నేర్చుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇంకా చేయాలండి. థ్యాంక్ యూ. అలాగే అనువాదం, మీ అందరూ లేడీస్, ఉమెన్స్ చాలా బాగా చక్కగా మాట్లాడారు. ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారండి. థ్యాంక్ యూ. నా సాంగ్ అయితే ఇంకా ఆస్యం. అదే చెప్తున్నా, నా సాంగ్ నా సినిమా నేనే మర్చిపోయినా. అన్ని సాంగ్స్ మధ్యలో ఒక సాంగ్ వస్తే ప్రభాకర్ గారు అడిగారు ఏ సాంగ్ ఉంటే వినోద్ కుమార్ గారు సార్ అన్నాడు, సుమన్ గారు అన్నారు. ఇలా అన్నీ గుర్తుకొచ్చాయి. నిజంగా చాలా సంతోషం అండి. మళ్ళీ నన్ను గుర్తు చేశారు. నేను హీరోయిన్ అనే ఒక దాన్ని గుర్తు చేసి సాంగ్స్ అన్ని చేశారు, నన్ను కూడా ఆడించారు. థ్యాంక్ యూ అండి. మీరు అందరికీ, పెద్దవాళ్ళకి, చిన్నవారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక 2 విషయాలండి. ఒకటి, పిల్లలతో పాటు అమ్మలు కూడా అదరగొట్టేశారండి. హ్యాట్స్ ఆఫ్. అమ్మలందరికీ స్పెషల్ హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఆవిడ అక్కడ నిలబడి బాల్య పాట, అప్పుడు మీ బాల్యంలోకి వెళ్ళండి అంది. నేను వెళ్ళిపోయానండి, ఆవిడ లేదు అక్కడ. అప్పుడు పట్టలేదు ఆవిడ. అక్కడ బాధపడ్డాను, అయ్యో ఆవిడ పంపించింది ఆవిడే లేదు ఇక్కడ అని. ప్రేక్షకుల గుండెల్లో ఆమనిగా, పలు భాషల్లో మేటి నడిగా, జంబలగిడి పొమ్మ రామలక్ష్మిగా, సినీ వినీల్ ఆకాశంలో గడుసు పిల్ల సీతగా, తమిళ భాషలో మీనాక్షిగా, అందరూ నచ్చే అందరూ మెచ్చే మిస్టర్ పెళ్ళాం ఝాన్సీగా, శుభలగ్నం రాధగా, శుభ సంకల్పం గంగగా, భావి తరాలకు గుర్తుండిపోయే ఆ నలుగురు భారతిగా, బాబు సరోజగా, చందమామ కథల సరితగా, అమ్మ దీవెన లక్ష్మమ్మగా, నలుగురిని మెప్పించే మీ చిత్రాలు మర్చిపోకండి. ఆ సీరియల్ చాలా బాగుంది. అందరూ చూసి ఆదరిస్తున్నారు. ఇంకా ఇలాగ ఆదరించాలి.
బుల్లితనం కూడా ఆదరించాలి. నా సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు వేదవతిని ఆదరించాలని కోరుకుంటానండి. ఎంతో మందికి విద్య నేర్పుతూ గొప్ప వ్యక్తి మన వంశీ గారు. తనకు ప్రభాకర్ అన్న చేతుల మీదుగా, అమ్మని మీద చేతుల మీదుగా, మా గౌడ్ సాబ్ చేతుల మీదుగా వెంకట్ మాస్టర్ మధు సార్, సనాతన నవీన్ గారు కూడా. వెంకట్ మాస్టర్ మ్యూజిక్. అందరూ సీనియర్స్ స్టూడెంట్స్ వచ్చారు. వీళ్ళందరూ 30 years బ్యాక్ స్టూడెంట్స్ అంట. ఈ లెక్క మన మాస్టారు ఎప్పటి వారు 1970. మేడం యవ్వనమే పారిపోయే తూనిగా అంటూ మా పిల్లలు డాన్స్ చేశారు సార్. కానీ మా వంశీ ప్రతాప్ సార్ గారు యవ్వనం పారిపోలేదు, అట్లాగే మిగిలిపోయింది. ఓకే సార్, ఆల్ ఆఫ్ యు క్లోజ్. ఓకే సార్, వస్తాయి ఇందులో. మేడం కొద్దిగా మేడం కొద్దిగా జరండి. ఓకే సార్, ఆల్ ఆఫ్ యు లుక్ హియర్. మేడం, ఆల్ ఆఫ్ యు లుక్ హియర్. ఓకే, స్మైల్. ఓకే సార్, వెయిట్. అన్న ఒకసారి ఇంత చక్కటి యాంకరింగ్ చేసిన మా మదర్స్ కి దయచేసి ఒక్కసారి కెమెరా ఎక్కడ ఉంది? అక్కడ కాదు. ఓకే, లుక్ హియర్, ఆల్ ఆఫ్ యు. మా గురించి ఇంత బాగా కవితలు రాసిన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చదివి వినిపించిన వాళ్ళకి, మిమ్మల్ని పైకి పిలిచిన వాళ్ళకి, గౌరవించిన వాళ్ళకి అందరికీ కూడా మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. చాలా సూపర్ అనిపిస్తుంది. ఓకే, ఆల్ ఆఫ్ యు లుక్ హియర్. మిగతా వాళ్ళు మెమెంటోస్ తీసుకున్న వాళ్ళు స్టేజ్ దిగి వెళ్ళండి. ప్లీజ్. ఓకే, స్మైల్ సార్, స్మైల్. సీట్లో కూర్చోవాలి. నా ముందుకేం చేయండి. మెమెంటోస్ తీసుకున్న విద్యార్థులు ఓకే సార్, ఆల్ ఆఫ్ యు లుక్ హియర్, ఆల్ ఆఫ్ యు లుక్ హియర్. ఓకే, రెడీ సార్, రెడీ. వెళ్ళండి. నెక్స్ట్ ఓకే.